హాయ్ అండి, వెల్కమ్ టు భావన బ్యూటీ వరల్డ్ అండ్ గార్డెనింగ్ అండి. ఇప్పుడు ఇంకొక వీడియో ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్. నిన్న వీడియోలో చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్ నిన్న చూసినప్పుడు కొంచెం అదొక లాంటి లైట్ రెడ్ కలర్ ఉన్నింది. ఇప్పుడైతే డార్క్ కలర్ అయిపోయింది. ఇది రెడీ అయిందా లేదా అనేది మా పాపకి నాకు ఒక ఆలోచన అనమాట. నాకైతే కొన్ని వీడియోస్లో ఇలాగే ఉన్నింది, ఇది ఎండిపోయిందంటే, పువ్వు ఎండిపోయిందంటే ఇది రెడీ అయిపోయింది అనేసి. దీనికి ముళ్ళు ఉంటాయి, సైడ్లో ఎక్కడన్నా పెట్టుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీన్ని తీసుకుంటాము. ఫస్ట్ టైం మన ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది యాక్చువల్లీ కట్ చేసి ఇంకొకటి ఉంది కదా, ఇది కట్ చేస్తాము, ఇంకొకటి దేవుడికి పెడదాం. ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టేది దేవుడికి అనుకుంటా, సో ఇది దేవుడికి పెట్టేద్దాంలేండి. ఇంకొకటి కట్ చేస్తాను. చూడండి, ఇటు పక్క ఇక్కడ ఉంది ముళ్ళు. ఓయమ్మా, ఎంత టైట్గా ఉందండి అసలు, తిప్పుతా అంటే కూడా. అమ్మా, ఇది రెడీ అయిపోయింది. ఇది రండి, ఇప్పుడు కట్ చేస్తాము. నాకు కూడా ఎగ్జైట్గా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఇంకా పెద్దది వస్తుందండి, కుంపటి కొంచెము చిన్నగా ఉంది కదా. వావ్, రెడీ అయిపోయిందండి. చూడండి, నీట్గా రెడీ అయిపోయింది. చూసారా, సూపర్ కలర్ కదండి, చాలా బాగుంది. ఇంకా పెట్టినింటే అది పండిపోయి ఉండేదేమో. కరెక్ట్ సైజు ఉంది చూడండి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు ఎగ్జైట్మెంట్లో ఉన్న భలే వచ్చింది కదండి. ఆనందమే ఆనందం అండి అసలు. దీన్ని భలే ఉంటుంది. ఇది క్యాన్సర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. పీసెస్ ఇక్కడే చేసేస్తున్నా చూడండి, అట్లా అనే లోపలే అదే వచ్చేస్తుంది. ఇది మనం ఎరువులోకి వేసేసేయచ్చు. ఇది ఇట్లా పొట్టులాగా వచ్చేస్తుందండి, కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీ, అసలు లెస్ మెయింటెనెన్స్ అండి దీనికైతే. ఏమీ లేదు, ఆ మట్టి నేను చెప్పాను కదా ఇందాక, అలాగా మిక్స్ చేసుకోవడము. నెక్స్ట్ దానికి కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకుంటే చాలు, ఒక మూలకి ముళ్ళు గుచ్చుకోకుండా. అంటే చిన్నకాయ కదండి, చిన్నగా వచ్చింది. ఇట్స్ ఓకే, చిన్నదైనా బాగుంటుంది కదా. చూద్దామా, టేస్ట్ చూద్దాం. ఎగ్జైటింగ్గా ఉంది స్వామి. బాగుందండి, స్వీట్గా ఉంది. నిన్నలాగా బాగుందండి, ఎట్లుంటే అన్నీ చెప్పలేదు. చాలా బాగుంది, నిజంగానే స్వీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది ఇంతే అనుకుంటా, పండిడేది ఇంతే. దీంట్లో సీడ్స్ కూడా ఈజీ అండి. మనము ఈ ఒక పీస్లో నుంచి, దీంట్లో చూడండి ఎన్ని విత్తనాలు, ఇవన్నీ సీడ్సే. ఈ బ్లాక్గా ఉండేదంతా సీడ్సే. దీన్ని మనము వాటర్లోకి వేసుకొనేసి బాగా, ఈ ఒక పీస్ అయినా వాటర్లోకి వేసి బాగా నలిపేసినామంటే సీడ్స్ సపరేట్, పల్ప్ సపరేట్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ వడగట్టుకునేసి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్ మీద ఆ బ్లాక్గా ఉండేటివన్నీ బాగా పరిచేసేసి, బాగా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత అది నీట్గా ఆరిపోతుంది. ఆరిపోయి ఇట్లా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు మనము సీడ్స్ ఎత్తిపెట్టుకోవచ్చు అనమాట. ఒక్క సీడ్కి ఒక చెట్టు వస్తుందంటే అప్పుడు ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూడండి దీంట్లో. సూపర్ కదండి. ఇప్పుడు దీంతో పాటు ఒక కుకుంబర్ కట్ చేసుకుందామండి. ఎలాగో ఇదంతా నేను మళ్ళీ సర్దుకుంటాను. ఇప్పుడు కుకుంబర్ దగ్గరికి వెళ్దాం. నేను యాక్చువల్లీ సిజర్ తీసుకురాలేదండి, ఇట్లే కట్ చేసేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఉండేది కూడా కట్ చేసేస్తున్నా. మళ్ళీ ముదిరిపోతుందనేసి కట్ చేసేస్తున్నాను.
ఇదిగోండి. అండ్ నిన్నటికి ఈ రోజుటికి ఈ కాయ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది ఇంకొక 1 or 2 days అయిన తర్వాత దీన్ని కట్ చేసుకోవచ్చు మనము. అండ్ ఈ బీరకాయలు కూడా ఒక 2 days తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ పక్క ఒకటి ఉంది, అటుపక్క ఒకటి ఉంది. కాబట్టి ఈ దోసకాయ కట్ చేస్తాను, చూస్తారా? దోసకాయ అండ్ కుకుంబర్. ఇది ముదిరిపోయిందండి అప్పుడే, చూస్తారా? మధ్యలో లేదండి, బాగుంది. లేదండి, చూడు సీడ్స్ వచ్చేసినాయి అప్పటికే. ఇది ఎలాగ ఉందో చూద్దాం. ఊరికే జస్ట్ మధ్యలోకి. ఇది పర్లేదండి, కొంచెం నాట్ బ్యాడ్ అన్నట్లుంది. గింజలు తీసేసి తిన్నామంటే బాగుంటుంది. సో ఇవాళ వీడియో యాక్చువల్లీ దాంతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడున్న దీంతో జ్యూస్ కూడా చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్తో. ఇక్కడ ఉండే ఒకే ఒక కాయ ఎన్ని పీసెస్ ఉన్నాయో ఎన్ని పీసెస్ వేసేసి ఒక 2 glasses పాలు, మిక్సింగ్ వాటర్, అంటే ఒక గ్లాస్ పాలు, చిక్కటి పాలు, ఒక గ్లాస్ వాటర్ మిక్స్ చేసేసి షుగర్ వేసుకున్నామంటే ఆ ఇద్దరికి ముగ్గురికి మనకి జ్యూస్ అవుతుందన్నమాట. ఈ పీస్తోనే జ్యూస్ అవుతుంది కదండి. ఎంత బాగుంది కదండి. డ్రాగన్ ఫ్రూట్ నిజంగానే చాలా స్వీట్గా ఉంది. ఐ యామ్ సో హ్యాపీ. ఇంత కష్టపడి ఇంత శ్రమపడి మనకి ఇలాంటి ఫ్రూట్స్ ఆర్గానిక్గా మన హెల్త్ బాగు కోసం ఇవన్నీ మనకి తినేదానికి దేవుడు అందిస్తున్నాడు కదా. సో మీరు కూడా ఇలాంటి దీనికి లెస్ మెయింటెనెన్స్ అండి. ఒక వారం రోజులు వాటరింగ్ చేయకపోయినా కూడా అది చచ్చిపోదు. బ్రహ్మకమలం మొక్క ఉంటుంది కదండి, అలాంటి టైప్లో అదొక టైపు ప్లాంట్ అనమాట. అది దానికి నీమ్ ఆయిల్ కొట్టే పని లేదు, ఏమీ లేదు. ఓన్లీ వాటరింగ్ 2-3 డేస్కి ఒకసారి చేసుకుంటూ జస్ట్ మనము కట్టి నీట్గా అది కింద పడిపోకుండా నీట్గా కట్టి అవన్నీ చేసుకున్నామంటే మంచి ఫ్రూటింగ్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. గంట ఉంటుంది, గంటని ప్రెస్ చేయండి. గంట ప్రెస్ చేస్తే ఏమైందంటే మనం ఎప్పుడు పెట్టిండే వీడియోస్ అన్నీ కూడా మీకు చేరుతుంది. మీరు కొంచెం ఐడియాస్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.